అందరికీ తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు రజతోత్సవ సంబరాలను జరుపుకుంటున్నటువంటి కేసీఆర్ గారికి, ఆ పార్టీ నాయకులు నాయకురాలకి కార్యకర్తలకి అభినందనలు. అయితే ఈ సందర్భంగా ఈ 25 సంవత్సరాల సంబరాలపైన సమగ్ర విశ్లేషణ చేద్దామని భావిస్తున్నాం. ఈ సమగ్ర విశ్లేషణ కూడా దేనికోసం అంటే వాస్తవాలు తెలియజేయాలి ప్రజలకి. ఇది కేసీఆర్ గారిని విమర్శించడం కోసమో లేకపోతే ఏదో రాజకీయ పార్టీని అనుకూలంగానో వ్యతిరేకం కాదు. ఇది ఒక విశ్లేషకుడిగా చేస్తున్న విశ్లేషణ. ఇది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల వేదికల మీద తెలంగాణ సమాజాన్ని అందరం కూడా చూస్తున్నారు. అయితే ఈ సందర్భంగా నా పేరు డాక్టర్ చీమ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకాల ఫోరం వ్యవస్థాపక చైర్మన్ని. ఒక ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ పౌరుడిగా ఈ విశ్లేషణ చేస్తున్నాం. నాకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని పరిచయం మొట్టమొదటిగా 2001లో మేలో హన్మకొండలో, వరంగల్ అంటే హన్మకొండలో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత రెండో మీటింగ్ అక్కడ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో నన్ను అక్కడ కేసీఆర్ గారికి పరిచయం చేయడం జరిగింది. అక్కడ అప్పుడు ఉన్నటువంటి బియ్యాల జనార్దనరావు గారు కానీ కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, నేను ఆ కార్యక్రమానికి వెళ్తే అక్కడ నేను వైద్యుడిగా పనిచేస్తుంటున్నప్పుడు 2001 గురించి చెప్తున్నా. 2001లో మేలో కేసీఆర్ గారిని నేను మొట్టమొదటిగా కలవటం. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ గారు కూడా ఆ రోజు కేసీఆర్ గారిని చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఒక నాయకుడు వచ్చారు. తెలంగాణ రాష్ట్రము ఈ నాయకుడి నాయకత్వంలో వస్తుందని ఆ రోజు నేను నమ్మకంగా అనుకుంటున్నాను. అంటే నేను వ్యక్తిగతంగా అనుకున్నాను ఆ రోజు. అయితే ఈ సందర్భంగా మన విశ్లేషణలో బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ గారు, సరే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైనా కానీ కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారి గురించి మనం 3 దశల్లో ఆయన గురించి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఒకటి, 2001 నుండి 2014 వరకు ఒక దశ, అంటే ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ని చూడొచ్చు మనం. 2014 నుండి 2023 వరకు ముఖ్యమంత్రిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రెండవ దశను మనం చూసుకోవచ్చు. ఇక మూడవ దశ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా ఇది మూడవ దశ. అయితే 2001 కంటే ముందు కూడా కేసీఆర్ గారు రాజకీయాలు లేరు అంటే రాజకీయాలు ఉన్నాడు. ఆయన అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నారు. రవాణా శాఖ మంత్రిగా చేయటం జరిగింది, ఎమ్మెల్యేగా చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తర్వాత టీడీపీలో పోవటం, తర్వాత రావటం, తెలంగాణ కోసం పార్టీ పెట్టడం. మనం మిగతా అవసరం లేదు, మనకు 2001 నుంచే విశ్లేషించుకున్నాం. అయితే తెలంగాణ ఉద్యమము అనేక దశల్లో, తొలి దశ ఉద్యమంలో విఫలమైన తర్వాత అనేక ప్రజా సంఘాలు కూడా తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తుంటే అటువంటి వాళ్ళని నక్సలైట్లుగా ముద్ర చేస్తూ ఆ సంఘాలను నిషేధిస్తూ తెలంగాణ వాదము ముందుకి పోకుండా ఉన్న సందర్భంలో ఇది రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుందని బలంగా నమ్మి కేసీఆర్ గారు రాజకీయ పార్టీని పెట్టడం. ఆ రోజు అది రాజకీయ పార్టీ కంటే ఒక తెలంగాణని సాధించే ఒక ఉద్యమ పార్టీగా మనందరం భావించినాం. ఆ 2001 నుంచి 2013 అంటే 14 వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కేసీఆర్ గారు చేసిన ఉద్యమం కానీ, ఆయన చేసిన పోరాటాలు కానీ, ఆయన ఎత్తుగడలు కానీ ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా విమర్శించడానికి అవకాశం లేదు. సరే, కొంతమంది రాజకీయంగా విమర్శించవచ్చు, కానీ ఆయన వేసిన ఎత్తుగడలు కానీ లేకపోతే ఉద్యమం కానీ తెలంగాణ వాదాన్ని
ప్రజల్లోకి తీసుకెళ్లటంలో 100% కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా విజయవంతమయ్యారు. ఆ రోజు ఉద్యమ మన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారితో కలిసి జయశంకర్ సార్ గారి భావజాలాన్ని, ఈ పార్టీ దృక్పథాన్ని కలగలపం చేసి 2009 అంటే మళ్ళీ జేఏసీ ఏర్పాటులో కూడా ముఖ్య భూమిక పోషించడం జరిగింది కేసీఆర్ గారు. అంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా 2004లో కాంగ్రెస్ పార్టీతో మధ్య పొత్తు కలుపుకొని 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఓడిపోయినా కానీ ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని శంకించలేనిది. మేము కూడా కేసీఆర్ గారంటే ఉద్యమ నాయకుడిగా మాకు ఇప్పటికి కూడా అభిమానం ఉన్నది. అయితే ఇంకా రెండో దశ చూద్దాం. ఇప్పుడు మొదటి దశలో తెలంగాణ కోసం అనేక కార్యక్రమాలు చేశారు, అనేక ఉద్యమాలు పోరాటాలు చేశారు. అది చాలా పెద్ద సబ్జెక్ట్. అదే సింగిల్గా ఏం చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య భూమికను పోషించింది కేసీఆర్ గారు. దాన్ని ఎవరూ కాదనలేని వాస్తవం. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ 2014 నుండి 23 మధ్యలో అప్పుడు కేసీఆర్ గారు ఎలా ఉన్నారు? అప్పుడు ఉద్యమ నాయకుడిగా ఉన్నట్టే ఉన్నాడా? బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్నట్టే ఉన్నదా అంటే లేదు అని 100% చెప్పాలి. దయచేసి కొంతమంది బీఆర్ఎస్ నాయకులకి, నా కార్యకర్తలకి అందరు కూడా చెప్తున్నాం, ఇది విమర్శించటం కోసం మాట్లాడుతున్న అంశం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా కేసీఆర్ గారు అయితే మీ పార్టీ అయితే ప్రకటించుకునేది ఏంటంటే మాది ఉద్యమ పార్టీ కాదు, ఫంక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకోవడం జరిగింది. అంటే రెండో దశలో, మొదటి దశలో ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు రెండో దశలో అధికారం రాగానే తన విధానాల్ని మార్చుకోవడం జరిగింది. సరే, సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కంబైన్ ఆంధ్రప్రదేశ్లో జరిగినాయా జరగలేదంటే జరిగినాయి. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. అసలు తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ దేనికోసం కోరుకున్నాం మనం? ప్రత్యేక తెలంగాణని అసలు దేనికోసం కోరుకున్నాము? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మీద వివక్షత కాబడుతుంది, మాకు అవకాశాలు రావట్లేదు, సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం అన్ని రంగాల్లో అయిపోతుంది. ఆ రోజు మనం పదే చెప్పినాం, సెక్రటేరియట్లో మీరే పెత్తనం చేస్తున్నారు, సినిమా రంగంలో మీరే పెత్తనం చేస్తున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు స్పీచ్లలో కానీ, ఉద్యమం సమయంలో మనందరం కానీ ఆ రోజు పదే ఏం చెప్పినామంటే వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు మనం కోరుకున్నామంటే సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేని తెలంగాణ కావాలని. నీళ్లు, నిధులు, నియామకాలని ట్యాగ్ లైన్ పెట్టుకొని ఉద్యోగాలలో సీమాంధ్రలే పెత్తనం చేస్తున్నారు, అన్ని రంగాల్లో సీమాంధ్ర వాళ్ళే పెత్తనం చేస్తున్నారు. తెలంగాణ భాషని, యాసని అపహాస్యం చేస్తున్నారు. కేసీఆర్ గారు కొన్ని సందర్భాలు చెప్పారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక మంది హీరోలను తయారు చేస్తాం, మీరు మా భాషని మీ సినిమాల్లో పెడుతున్నారు, మీ సంగతి చూస్తామని చెప్పడం జరిగింది. లక్ష నాగలతో రామోజీ ఫిల్మ్ సిటీని దుంతామని చెప్పడం జరిగింది. అన్ని రంగాల్లో తెలంగాణ వాళ్ళది పెత్తనం ఉండటం జరిగింది. ఇట్లా అనేక చెప్పినాం, ఉద్యమ నినాదాలుగా ఆ రోజు అనేక చెప్పినాం. మరి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా ఫంక్తు రాజకీయ పార్టీగా మారడం జరిగింది. ఒక్క రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యాన్ని తగ్గించలేదు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఇది చూస్తున్న వాళ్ళు కూడా మీరు అడగచ్చు, నేను చెప్పే దాంట్లో ఏమైనా అవాస్తవం ఉంటే మీరు ప్రశ్నించవచ్చు, చర్చ కూడా మేము సిద్ధం. తెలంగాణ ఉద్యమకాల ఫోరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క రంగంలో కూడా
10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గలేదు. తగ్గకపోగా మరింతగా ఎక్కువైపోయింది. సినిమా రంగంలో సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన హీరో చచ్చిపోతే ఆయనని పరామర్శించడానికి పోయాడు కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసిన నాయకులు కానీ తెలంగాణ సంబంధించిన పార్టీ నాయకులు కానీ చనిపోతే వాళ్ళ పరామర్శ కూడా వెళ్ళలేదు. నెంబర్ 1. లక్ష నాగులతో దున్నుతా అని రామోజీ ఫిల్మ్ సిటీకి ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఇవ్వటం జరిగింది. వాళ్ళ కబ్జాలు చేసిన ల్యాండ్ అన్నింటిని కూడా గిఫ్ట్ వాళ్ళకి అంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ లాగా చేయటం జరిగింది. కాంట్రాక్ట్లు అన్నీ కూడా సీమాంధ్ర వాళ్ళ కార్పొరేట్ వర్గాలే ఉన్నారు. అప్పటి వరకు అయితే తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసిన వాళ్ళు, తెలంగాణ వస్తుందా అని ఉద్యమకారులని కొట్టించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వాళ్ళు, కేవలం ఒకటే అర్హత డబ్బులున్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి పక్కన చేర్చుకోవడం జరిగింది. మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణము కోసం ఏమైనా పనిచేశారా కేసీఆర్ గారు? తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రతి రంగంలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజల ఆధిపత్యం ఉండటం, అన్ని రంగాల్లో పాతుకుపోయి ఆధిపత్యం చేస్తున్నటువంటి సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గించి ఈ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ ప్రాంత ప్రజల ఆధిపత్యం అంటే వాళ్ళ చేతిలో ఉండాలి, అవకాశాలు వచ్చేటట్టు చూడటం. మరి ఏ రంగంలో ఈరోజు తెలంగాణ ప్రాంతానికి అవకాశాలు వచ్చినాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్న తర్వాత సినిమా రంగంలో మార్పులు రాలేదు. మార్పులు రాకపోగా ఇంకా వాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీడియా రంగంలో వాళ్ళది ఆధిపత్యం, విద్యారంగంలో కూడా వాళ్ళదే ఆధిపత్యం, రాజకీయ రంగంలో కూడా ఎవరైతే ఉద్యమంలో లేనో వాళ్ళదే ఆధిపత్యం చేస్తున్నారు. మరి సామాజిక న్యాయం విషయంలో కూడా కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో కంటే వివిధ అట్టడుగు బడుగు బలహీన వర్గాలకి అవకాశాలు ఎక్కువేం రావట్లేదు. ప్రజాస్వామిక విలువలు పడిపోయినాయి. ఇవాళ ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్కడు ఇవాళ ఏ పార్టీలు గెలిచినాడు ఇంకో పార్టీలో రాత్రే మారిపోతున్నారు. అంటే ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మారిపోయిన తర్వాత చెప్పిన నినాదాలని పూర్తిగా మర్చిపోయాడని 100కి 100% చెప్తున్నాం. దీని మీద ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి, చర్చకు సిద్ధం మేము. మరీ ముఖ్యంగా ఆ 14 సంవత్సరాలు కేసీఆర్ గారితో పాటు నడిచిన ఉద్యమకారులకి ఎంత మేరకు వాళ్ళ సంక్షేమం కోసం కేసీఆర్ గారు పనిచేసిరో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రకటించాలి. మీరు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు అనేది కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి ప్రభుత్వాలు కూడా చేసినాయి. కాంగ్రెస్ పార్టీ కొన్ని లక్షల ఎకరాల భూములు ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కొంతమంది అనొచ్చు. కాంగ్రెస్ పార్టీ కొన్ని లక్షల ఎకరాల భూముల్ని పంచిపెట్టింది. అదేవిధంగా సీమాంధ్ర పార్టీ చెప్పుకున్న టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు గారు అనేక సంక్షేమ పథకాలని, గుడిసెని, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించిండు, ₹2 కిలో బియ్యం, అట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలని బడుగు బలహీన వర్గాలు రాజకీయ నేర్పింది టీడీపీ. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా టీడీపీలనే నాయకుడు అయ్యిండు. అంటే నేను అనేది వర్షన్ ఏంటంటే సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనేది నిరంతరం ప్రక్రియ. తెలంగాణ రాష్ట్రాన్ని మనము సాధించుకున్నది కేవలం సంక్షేమ పథకాల కోసం కాదు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం, తెలంగాణ అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజల ఆధిపత్యం కోసం, సామాజిక న్యాయం కోసం, సామాజిక తెలంగాణ కోసం మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. మరి తెలంగాణ ఉద్యమాలతో దాదాపు 1200 మంది పైగా బలిదానాలు చేసుకుంది ఈ తెలంగాణ కోసం కాదు కదా, మళ్ళీ సీమాంధ్ర వాళ్ళ ఆధిపత్యం ఉన్న తెలంగాణ కోసం కాదు కదా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయని అనేక మంది పేద మధ్యమ తరగతి ప్రజలు ఉద్యమం చేయడం జరిగింది.
ఉద్యమం అంటే కేసీఆర్ గారితో 2001 నుంచి కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు 1000 కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళు రాలేదు కేసీఆర్ గారితో. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న ఎకరం 2 ఎకరాల పొలం దున్నుకు బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ కోసం అన్నీ వదిలిపెట్టి కేసీఆర్ గారు పెట్టినటువంటి, అది పార్టీ కాదు ఉద్యమ పార్టీగా భావించి ఆ జెండా పట్టుకొని ఉద్యమంలో తమ కుటుంబాలను వదిలిపెట్టి ఏమి తింటున్నామా, ఏమి తాగుతున్నామా, కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, పిల్లలు ఏమవుతున్నారు కూడా ఆలోచించకుండా నిస్వార్థంగా మీ వెంట పనిచేసారు. మీరు 2 సార్లు రాజీనామా చేసినప్పుడు కూడా కరీంనగర్లో రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ ఉప ఎన్నికలు వచ్చి పనిచేశారు. ప్రజా సంఘాలు పనిచేసినాయి. మేము అప్పుడు అప్పుడు మేము ఉద్యోగస్తులుగా ఉన్నప్పటికీ మీరు గెలవాలని కోరుకున్నాము. ఆర్థికంగా కూడా సహాయం చేయటం జరిగింది 2 సార్లు. 2008లో పట్టింది, 2006లో పట్టింది. 2 సార్లు మీరు రాజీనామా చేసి ఎంపీకి పోటీ చేసినప్పుడు మీరు గెలవాలని కోరుకున్నారు. కేసీఆర్ గెలవాలని కాదు, తెలంగాణ వాదం గెలవాలని కోరుకున్నారు. మరి మీరు అధికారం వచ్చిన తర్వాత మీతో నడిచినటువంటి తెలంగాణ కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులకి ఏం చేసిర్రు? సూటి ప్రశ్న. ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం జరిగింది. మీరు కొంతమందికి పదవులు ఇవ్వచ్చు, లేకపోతే కొంతమందిని ఎమ్మెల్యేలు చేయొచ్చు. 100 మందిలో ఒక్కరినో ఇద్దరినో ఎమ్మెల్యేలు చేస్తేనో పదవులు ఇస్తేనో ఉద్యమకారులకు న్యాయం చేసినట్టు కాదు. మీతో నడిచినటువంటి పేద మధ్యతరగతి ఉద్యమకారులకి మీరేమి చేశారు? సంక్షేమ పథకాలు ఇచ్చినాం అనొచ్చు. సంక్షేమ పథకాలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్షేమ పథకాలు అమలైనవి. మీకంటే ఎక్కువ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు మీకంటే ఎక్కువ ఎన్టీ రామారావు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఇచ్చారు సంక్షేమ కార్యక్రమాలు. అది కాదు, మీతో ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకి మీరు ఏమి చేసిర్రు? సూటి ప్రశ్నగా అడుగుతున్నాం. తెలంగాణ ఉద్యమకారులు అందరికీ ఏం చేయలేదు. ఈరోజు ఉద్యమంలో నష్టపోయినటువంటి ఉద్యమకారుల కోసం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయమని మీరు 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్నారో ఆ విధంగా అమలు చేయాలని మీ పార్టీ నాయకుల్ని మిమ్మల్ని పదే 5 సంవత్సరాలు బతిలాడినాం. వేలాది ఉత్తరాలు రాసినాం. మీ నాయకులు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారిని కలిసినాం. ఇట్లా అనేక మంది మంత్రులను కలిసి, అనేక మంది ఎమ్మెల్యేలను కలిసి 5 సంవత్సరాలు బతిమిలాడినా మీకు ఉద్యమకారులు అవసరం లేదు అంటూ ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం జరిగింది. తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా వ్యవహరించడం జరిగింది. కేవలము తెలంగాణ అంటే రాజకీయ పదవులు సాధించుకోవడం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అంటే ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ఉద్యమం. మరి మీరు అధికారం వచ్చిన తర్వాత ఉన్న ఇందిరా పార్కును కూడా ఎత్తేయటం జరిగింది. ప్రశ్నించటాన్నే మీరు సహించలేకపోయారు. ప్రజాస్వామిక విలువల్ని తుంగలో తొక్కడం జరిగింది. రాత్రికి రాత్రే వివిధ రాజకీయ పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలని కొనుగోలు చేసుకొని మీ పార్టీలో కలుపుకోవడం జరిగింది. సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలందరూ కూడా మీ పక్కన చేరటం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా మీ పార్టీలో చేరటం జరిగింది. ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులేమో గేటు బయట ఉన్నారు. ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మీ పక్కన ఉన్నారు. అంటే మేము 2001 నుండి 2014 వరకు కేసీఆర్ గారు ఎలా ఉన్నారో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అలాగానే ఉంటారని అనుకున్నాం. కానీ
మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా మీ యొక్క విధానాన్ని మార్చుకోవటం జరిగింది. సరే, అది మీరు మార్చుకున్నారా, లేకపోతే మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మార్చుకోవటం జరిగిందా? ఏది జరిగినా పార్టీ అధినేతగా అది మీ మీదకే వస్తుంది. కాబట్టి 2014 వరకు ఉన్నటువంటి మీ ఎజెండాలని పూర్తిగా మార్చుకొని పూర్తిగా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల అనుకూల పార్టీగా మీరు రూపాంతరం చెందటం జరిగింది. అప్పటి వరకు మీకోసం త్యాగాలు చేసిన వాళ్ళు, మీకోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు కుటుంబాలను నష్టపోయి, ఆర్థికంగా నష్టపోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి ఇప్పటికి కూడా దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. దానికి కారణం మీరు కాదా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఉద్యమాన్ని కోసం మీ ఎంట తిప్పుకొని మీకు పదవులు వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా ఉద్యమకాలని విస్మరించడం ఎంతవరకు సబబు? ఎంత బాధాకరమో అంటే, ఆ రోజు జెండా మోసినవాడు, ఆ రోజు ఆర్థికంగా ఉన్నవాడు ఈరోజు కనీసం కుటుంబాలు గడవడం కూడా కష్టంగా ఉన్నది. కారణం మీరు. ఆ రోజు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఈరోజు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆరోగ్యానికి మందులు కొనుగొట్టడానికి కూడా కష్టంగా జీవితాలు గడుపుతున్నారు. దానికి కారణం మీరు. కానీ మరి మీరు ఆ రోజు ఎట్లా ఉన్నారు, ఈరోజు ఎట్లా ఉంటున్నారు? ఇది రాజకీయ విమర్శలు కాదు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ రోజు మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? మీ అల్లుడి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? మీ కొడుకు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? మీ కూతురి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? ఆ రోజు ఉద్యమంలో చేసింది పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు. మరి ప్రయోజనాలు ఎవరు పొందిండ్రు? ఎవరు ప్రయోజనాలు పొందినారు? అంటే ఈరోజు మిమ్మల్ని విమర్శించడం కోసమో ఈ ప్రశ్నలు అడగట్లేదు. ఈరోజు మేము సూటిగా మీకు తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికైనా మీరు చేసిన తప్పిదాలని గ్రహించి ఉద్యమకారులని విస్మరించటం వాస్తవం. మేము విస్మరించాము, మా తప్పు జరిగింది, దాటిని సరిదిద్దుకుంటామని ఈరోజు ప్రకటించండి. ఈరోజు మీ కింద కొంతమంది తాబేదారులు ఉండొచ్చు, మా కేసీఆర్ గారిని విమర్శిస్తారని. ఆ తాబేదారులకు చెప్తున్నాం, మీకు పదవులొక్కలు రాగానే, మీకు నామినేటెడ్ పదవులు రాగానో, లేకపోతే ఆర్థికంగా మీరు గట్టిపడితేనో, మీకు లాభం జరిగితేనేమో ఉద్యమకాలంతో లాభం వచ్చినట్ట. కొంతమంది ఉద్యమకాల అంశాన్ని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తే కేసీఆర్ గారిని తిట్టట్లే మేము. 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ ఎట్లా ఉన్నాడో అట్లనే ఉండమని చెప్తున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది, నేను నా ముసలిదానికి ఒక గ్లాసు బియ్యం చాలు, సారెడు బియ్యం చాలు, మాకేం అవసరం లేదన్నాం. మరి అధికారం వచ్చిన తర్వాత ఏమైంది? నీ కొడుకు వచ్చిండు అమెరికా నుంచి, నీ కూతురు వచ్చింది, ఇంకో కొడుకు వచ్చిండు, ఉన్న వాళ్ళందరూ వచ్చారు కదా. మరి మీకోసం చేసినావా తెలంగాణ ఉద్యమం? తెలంగాణ ఉద్యమం చేసింది ఒక కుటుంబం కోసం చేసినామా? బలిదానాలు ఎవరి? త్యాగాలు ఎవరి? పోరాటాలు ఎవరి? కుటుంబాలను వదిలిపెట్టుకొని తిరిగింది ఎవరు? మీ జెండా మోసింది ఎవరు? నువ్వు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే తినటానికి కూడా తిండి లేక మొక్కజొన్న కంకులు తిని బతికినారు, పల్లీలు తిని ఉద్యమాలు చేశారు మీ అంట. అంటే కాలే కడుపులతో మీతో ఉద్యమాలు చేశారు. ఇవాళ ఎక్కడ పోయారు కాలే కడుపు ఉద్యమకాలు? మీకు కనబడరా? మేము ఉద్యోగస్తులుగా ఉన్నా కానీ ఉద్యమం కోసం, మీకోసం పనిచేయటం జరిగింది. మరి ఈరోజు మీ పక్కన ఉన్న వాళ్ళలో దాదాపు 60% మంది ఉద్యమంలో లేని వాళ్ళే ఉన్నారు. ఒకసారి పరిశీలన చేసుకోండి, మీ ఉద్యమ నినాదాన్ని చూసుకోండి. తెలంగాణ పదాన్ని తీసేసారు. అసలు అస్తిత్వాన్ని తీసేసుకుంటే, పునాదుల్ని తీసుకుంటే బిల్డింగ్ ఎక్కడుంటుంది? పునాది తెలంగాణ అనే పదమే మీకు పునాది. మీరు ఆ పునాదినే మొత్తం తీసేసుకుంటా అంటే మరి పైన బిల్డింగ్ ఉండదు. ఈరోజు మేము కేసీఆర్ గారిని
తెలియజేసేది ఏంటంటే, మీరు ఇప్పటికైనా 2001 నుంచి 2014 వరకు అప్పటి కేసీఆర్గా మారండి అని చెప్తున్నాం. సింపుల్గా ఒకటే లైన్లో చెప్పేది ఏంటంటే, ఉద్యమ సమయంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ఉద్యమ సమయంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ విధానాల్ని ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేయటం జరిగింది, చేయమని చెప్పడం జరిగింది. మరి మీరు నోట ఒక్కసారన్నా తెలంగాణ పునర్నిర్మాణం అనే పదవి వచ్చిందా? ఎంతసేపటికి కార్పొరేట్ వర్గాలు 1000 కోట్లు 100 కోట్లు ఉన్న నాయకులను చేర్చుకున్నారు తప్పితే పేద మధ్యతరగతి ఉద్యమకారులకు ఏమైనా న్యాయం చేసిరా? చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీగా మేము ఇప్పటికి కూడా చూడట్లే. ఇప్పటికి కూడా మేము తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉండాలని కోరుకుంటున్నాం. మేము కోరుకునేదంటే కేసీఆర్ గారు మారాలని కోరుకుంటున్నాం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే కేసీఆర్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. సీమాంధ్ర తొత్తులుగా మారే కేసీఆర్ మారి తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్గా మారాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా ప్రజలు పెట్టండి, ఎవరైతే నాయకులు ఆయన పక్కన ఉన్నారో మీరు కూడా చెప్పండి ఆయనకి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకోవాలి. కేవలం డబ్బులున్నోడు రాజకీయం కాకుండా ఉద్యమం చేసినవాడు ఇక్కడ పదవులు రావాలి, ఉద్యమం చేసిన వాడికే పదవులు రావాలి. ఈరోజు కేవలం ధనవంతులైతేనే గెలుస్తారు అనుకుంటారు, కాదు. మీ దగ్గర ఏం డబ్బు ఉందని ఆ రోజు గెలిపించినాం మేము. ఒక భావజాలం తెలంగాణ రాష్ట్ర సాధన అనే నినాదంతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం కేసీఆర్ గారు పాత కేసీఆర్ గారు లాగా మారితే మీ వైపు సమాజం ఉంటుంది. అంతేగాని మీరు మారకుండా మళ్ళీ 2014 నుంచి 2023 వరకు ఉన్న కేసీఆర్ లాగా ఉంటే ప్రజలు ఆమోదించరు. ఈరోజు మేము కోరుకునేది ఒకటే, మీరు మొట్టమొదటిగా ప్రకటన చేయాల్సింది మీ పాత కేసీఆర్గా నేను మారుతున్నాను అని ఒక ప్రకటన చేయండి. ఎంత స్పందన వస్తుందో మీరు చూడండి. ఉద్యమ కేసీఆర్గా నేను మారుతున్నాను ఒక మాట చెప్పండి. ఉద్యమకారులని గుండెలో పెట్టుకొని చూస్తా అని చెప్పండి. కార్పొరేట్ వర్గాలు నాకు అవసరం లేదని చెప్పండి. సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు నాకు అవసరం లేదని చెప్పండి. తెలంగాణ సమాజం మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటుంది. దానికి తగ్గట్టు మీ పార్టీ కూడా పనిచేయమని చెప్పండి. సామాజిక తెలంగాణ కోసం పనిచేయండి, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పనిచేయండి. ఈరోజు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని ఒక డిమాండ్ చేయండి అలా మీ యొక్క సమావేశంలో. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి అందరికి కూడా క్లుప్తంగా నేను చెప్పేది ఏంటంటే, పాత కేసీఆర్ అంటే మాకు ఇష్టం, ఉద్యమ కేసీఆర్ మాకు ఇష్టం. అంతేగాని ఇప్పటి కేసీఆర్ అయితే ఇదే విధంగా ఉంటే అటువంటి కేసీఆర్ మాకు అవసరం లేదంటున్నాం. మరి మీరు పాత కేసీఆర్ లాగా మారుతారో లేదా ప్రస్తుతం ఉన్న కేసీఆర్ లాగా అదే కొనసాగుతారో మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు తెలంగాణ సమాజం అందరూ కూడా ఆలోచించాలి. మనము అసలు దేనికోసం కొట్లాడినాం? తెలంగాణకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు అన్ని వర్గాల అభివృద్ధికి తోడ్పాటు అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు పిడికెడు మంది చేతిలోనే అన్ని ఉంటున్నాయి. ఆ రోజు ఉద్యమ నినాదలో ప్రతి ఒక్కరు కూడా పైసలో వాటా, పాలనలో వాటా రావాలి. ఇలా పాలనలో కొంతమంది కొన్ని వర్గాల చేతిలో ఉంటుంది, అది ఏ పార్టీ అయినా కానీ. అధికారం అనేది కొన్ని వర్గాల చేతిలో ఉంటుంది, పాలన అనేది కొన్ని వర్గాల చేతిలో ఉంటుంది. మెజారిటీ ప్రజలు అన్నిటికీ దూరం అవుతున్నారు. ఈరోజు ప్రజాస్వామిక తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం ఈరోజు సామాజిక తెలంగాణ కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమకాల ఆత్మగౌరవం కోసం, సంక్షేమం కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క రంగంలో కూడా సీమాంధ్ర వర్గాల కార్పొరేట్ ఆధిపత్యం తగ్గలేదు. అన్ని రంగాల్లో వాళ్ళ ఆధిపత్యం ఉన్నది.
ఇది చాలా దురదృష్టకరం. మరి ఆ రోజు మనందరం గొంతు దించుకొని జై తెలంగాణ అంటూ కుటుంబాలను వదిలిపెట్టి పనులు వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమం చేసినాం. మరి ఏమొచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత అని ఒక్కసారి పరిశీలన చేస్తే ఏం లేదు. ఒక్క రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం ఈరోజు తగ్గలేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ సమాజానికి ఒకటే పిలుపునిస్తుంది. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణం కోసం మనం అందరం పనిచేయాలి. సామాజిక తెలంగాణ కోసం అందరం పనిచేయాలి. ఈరోజు కేవలం ప్రజాస్వామ్యము ధనస్వామ్యంగా మారిపోయింది. ఈరోజు ఎంపీ కావాలంటే 100 కోట్లు, ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్లు. అది ఏ పార్టీ అయినా. తెలంగాణ కోరుకున్నది ఇదేనా? కేవలం డబ్బులు ఉన్నోళ్ళే చట్టసభల్లోకి పోతారా? డబ్బులు ఉన్నోడికే అన్ని అవకాశాలు వస్తాయా? డబ్బులు ఉన్నాడు ఎవడు ఉద్యమంలో చేయలే. అప్పుడు తెలంగాణ ప్రాంతంలో పుట్టినోడైనా కానీ ఎవడైతే కార్పొరేట్ వర్గాలు ఉన్నాయో తెలంగాణ కార్పొరేట్ వర్గాలు తెలంగాణ ఉద్యమం చేయలేదు. తెలంగాణ ఉద్యమం చేసింది బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు. కానీ ఈ వర్గాలకి ఈరోజు చట్టసభల్లో తమ జనాభా ప్రకారం చట్టసభల అవకాశాలు లేవు. ఈరోజు 56% ఉన్నటువంటి బీసీ వర్గాల్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు శాసనసభలో? బీసీ వర్గాలకి ఎన్ని అవకాశాలు వస్తున్నాయి? అదేవిధంగా దళిత గిరిజన వర్గాలకు ఎన్ని అవకాశాలు వస్తున్నాయి? కాంట్రాక్టర్లు ఎవడు ఉంటుండు? అన్ని రంగాల్లో ఎవడు ఆధిపత్యం చేస్తున్నాడు? మరి తెలంగాణ కోసం ఉద్యమం చేసింది ఎవడు? త్యాగాలు చేసింది ఎవడు? 1200 మంది బలిదానాలు చేసుకుంటే బలిదానాలు చేసుకున్న వాళ్ళంతా కూడా బడుగు బలిగిన వర్గాలే, 99% మంది. కాబట్టి ఈ అంశాలన్నిటిని కూడా మనం లోతుగా విశ్లేషించుకోవాలి. ఈరోజు కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం ఈ రోజైనా మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయండి. పాత కేసీఆర్గా నేను మారుతున్నాను చెప్పండి. మారితేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. అది కూడా వాస్తవం చెప్తున్నాం. పాత కేసీఆర్గా మారితేనే మీ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అందరికి కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తుంది. అదేవిధంగా సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ముందుకు వెళ్దామని కోరుకుంటూ అందరికి కూడా ఉద్యమ నమస్కారాలు. థ్యాంక్ యూ.